సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈ 2-3 రోజుల్లో మేజర్ డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయండి. ప్రధానంగా ఏంటంటే ఆగస్టు 14న 14 రాష్ట్రాల నుంచి దాదాపు 253 మందిని టెర్రరిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేసే వాళ్ళని అరెస్ట్ చేశారు. స్వయాన కేంద్ర హోంమంత్రి సోషల్ మీడియా ఎక్స్లో ఈ పోస్ట్ చేశారు. ఇది చేస్తూ వీళ్ళు ఏంటంటే రకరకాల విధ్వంస కార్యక్రమాలు, ప్రత్యేకించి ఈ సివిల్ సొసైటీస్ ఎక్కువగా నివసించారు, అంటే రెసిడెన్షియల్ ప్రాంతాలు, రక్షణ, పోలీస్ యంత్రాంగాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్ టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం సృష్టించడానికి ఈ నెట్వర్క్ ఏమో వచ్చి షహజాద్ భట్టి నెట్వర్క్. ఇది ఐఎస్ఐకి అనుసంధానంగా పనిచేస్తూ వస్తున్నది. దీని పుట్టుక అక్కడిదే. ఇంతమందిని అరెస్ట్ చేశామని చూస్తే కనుక మనం ఆయన స్వయంగా పోస్ట్ చేశారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. పాకిస్తాన్ ఖాళీగా లేదు. మనం కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఖాళీగా కూర్చోలేదు వాళ్ళు. కరెక్ట్. ప్రస్తుతం నిన్న అమిత్ షా గారు ప్రకటించారు 17వ తేదీన. బట్ 12వ తేదీన, ఆగస్టు 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నట్టు అనేక రాష్ట్రాల్లో ఈ టెర్రర్ మాడ్యూల్ ఎక్కడెక్కడైతే ఉగ్ర కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారో, మీరు ఇందాక అన్నారు షహజాద్ భట్టి నెట్వర్క్. ఈ షహజాద్ భట్టి అనేవాడు పంజాబ్ నుంచి పారిపోయి పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ వీడికి పూర్తిగా సపోర్ట్ చేస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ఈ షహజాద్ భట్టి నెట్వర్క్ పూర్తిగా క్రాక్ డౌన్ చేశారు భద్రతా బలగాలు. అండ్ ఈ నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారము అండ్ అమిత్ షా గారు ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే కనుక మొత్తం 14 రాష్ట్రాల్లో 200 పైచిలుకు మందిని అరెస్ట్ చేశారు. అండ్ 200 మందిని ఫార్మల్లీ అరెస్ట్ చేశారు. 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 80 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ఈ మేజర్గా ఈ రాష్ట్రాల్లో ఎక్కువ మందిని అరెస్ట్ చేశారు. అండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా 2 అరెస్ట్ చేశారు. అండ్ దీంట్లో ఏంటంటే కనుక వీళ్ళ నెట్వర్క్ చాలా ఎంత పకడ్బందీగా నెట్వర్క్ వాళ్ళు నడిపిస్తున్నారు అంటే సార్, మొత్తం దేశవ్యాప్తంగా నెంబర్స్ చెప్తాను. ఉత్తరప్రదేశ్లో 62 మంది, హర్యానాలో 52 మంది, ఢిల్లీలో 51 మంది, పంజాబ్లో 44 మంది, రాజస్థాన్ 15, మహారాష్ట్ర 8, ఉత్తరాఖండ్ 5, కర్ణాటక 3, గుజరాత్ 3, బీహార్ 3, తెలంగాణ 2, హిమాచల్ ప్రదేశ్ 2, జమ్మూ కాశ్మీర్లో 2, కేరళలో 2. సో ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఈ టెర్రర్ నెట్వర్క్ ఉంది. అసలు వీళ్ళు ఏం చేస్తారు? షహజాద్ భట్టి నెట్వర్క్ ఏంటి అని అంటే కనుక, షహజాద్ భట్టి అనేవాడు పాకిస్తాన్లో ఉండి అనేక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడము, లేకపోతే వీటిని అంటే అక్కడ ఒక కంటెంట్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. కంటెంట్ ఎట్లాంటి కంటెంట్ అంటే వెపన్స్ గురించి, గ్రెనేడ్స్ గురించి, లేకపోతే ముఖ్యంగా ఈ ఇస్లామిక్ మతోన్మాదాన్ని ప్రోధి చేసే విధంగా ఒక కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఆ కంటెంట్ని ఇండియాలో ఉండి ఎవరైనా సరే లైక్ చేసినా, పోస్టులు చేస్తున్నా, షేర్స్ చేస్తున్నా, కమెంట్ చేస్తున్నా వాళ్ళను స్పెసిఫిక్గా టార్గెట్ చేసుకుని వాళ్లకు ఇన్బాక్స్లోకి మెసేజ్లు పంపిస్తారు. సో అంటే వాడికి ఎంతో కొంత వాడు ఎండార్స్ చేస్తున్నాడని అర్థం. ఇప్పుడు ఈ టెర్రర్ నెట్వర్క్స్ని, గ్యాంగ్స్టర్స్ని, వీటన్నిటిని కూడా వాడు ఎండార్స్ చేస్తున్నాడని అర్థం. అట్లా ఎండార్స్ చేసే వాళ్ళని, కమెంట్ చేసే వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళకు కమెంట్లు చేసి వాళ్ళను మెల్లిగా వాళ్ళను తమ వైపు తిప్పుకొని వాళ్ళ ద్వారా ఇక్కడ గూఢచర్యం చేపిస్తున్నారు. వాడు భారత్లోనే ఉంటాడు. భారత్లోనే ఉన్నటువంటి ఒక మామూలు యంగ్స్టరో, టీనేజరో, ఏదో ఒక ఏజ్కి సంబంధించిన వాడు ఎక్కడో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. మన దగ్గర కూడా ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ని అరెస్ట్ చేశారు. ఎక్కడో యూపీలో కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు. గతంలో మనం మాట్లాడాము ఇంతకుముందు 2-3 నెలల క్రితం. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఈ పర్టికులర్ వ్యక్తుల్ని మెల్లిగా తమ వైపు తిప్పుకొని వాళ్ళ ద్వారా గూఢచర్యం చేపిస్తారు. గూఢచర్యం ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే చైనాకు సంబంధించిన సీసీటీవీలు తీసుకురావడం. వాళ్ళు మెల్లిగా అమెజాన్లోనూ అక్కడ ఇక్కడ ఆర్డర్ చేసుకోగానే సీసీటీవీలు వస్తాయి. ఆ సీసీటీవీలని ఎవరికి తెలియకుండా రాత్రిపూట కొన్ని మేజర్ కూడళ్లలో అక్కడ ఇక్కడ సీసీటీవీలు ఇన్స్టాల్ చేస్తారు. మామూలుగా సీసీటీవీలు ఇన్స్టాల్ చేస్తే ఎవరో సెక్యూరిటీ కోసం పోలీసులే పెట్టారని అనుకుంటారు, కానీ పోలీసులు కాదు, వీళ్ళు పెడతారు. పెట్టి ఆ పర్టికులర్ సమాచారం అంతా కూడా, ఆ విజువల్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి షేర్ చేస్తూ ఉంటారు. సో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే రెక్కి అవసరం లేదు డైరెక్ట్గా. సో వాళ్ళు ఇక్కడున్న వాళ్ళనే ఆపరేట్ చేసి ఈ ఆపరేటివ్స్ని ఉపయోగించుకొని ఈ సమాచారాన్ని సేకరించి తద్వారా వీళ్ళు ఇక్కడ ఒక టెర్రరిస్ట్ కార్యకలాపాలు, ఒక బాంబ్ బ్లాస్ట్లకో లేకపోతే వేటికో ప్లాన్ చేసే ప్రయత్నం. గతంలో ఎట్లా ఉండేదంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత్లోకి వచ్చి ఇన్ఫిల్ట్రేషన్ జరిగేది. లోపలికి వచ్చి ఇక్కడ వాడు కొంతమందిని జమ చేసేవాడు, రిక్రూట్ చేసుకునేవాడు. ఇవాళ అక్కడి నుంచే ఈ సోషల్ మీడియాను వాడుకొని రిక్రూట్ చేస్తున్నటువంటి ఉదంతాలు. అండ్ ఇందులో ఇప్పుడు 250 మంది అంటే చిన్న విషయం కాదు. ఇది చాలా ఒక పెద్ద ప్రమాదాన్ని వీళ్ళు ఆపగలిగారు మన నిఘా వర్గాలు అండ్ ఏజెన్సీస్. అండ్ అందులో కూడా వరుస పేలుళ్లకు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది.
వరుస పేలుళ్ళు ఒకటేసారి అన్ని ప్లేసుల్లో కూడా బాంబ్ బ్లాస్ట్. గతంలో చూసాం మనం, జైపూర్ బ్లాస్ట్లు కావచ్చు, అహ్మదాబాద్ బ్లాస్ట్లు కావచ్చు, ముంబై బ్లాస్ట్లు కావచ్చు, రకరకాల వరుస పేలుళ్ళు చూసాం. సో అట్లా వరుస పేలుళ్లకు ప్లాన్ చేశారు. దాన్ని మన అధికారులు, హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యంగా నిఘా వర్గాలు వీళ్ళందరూ కలిసికట్టుగా సంయుక్తంగా ఆపరేషన్స్ నిర్వహించడం వల్ల ఏకకాలంలో వీళ్ళందరినీ అరెస్ట్ చేయగలిగారు. అండ్ ఇది నిజంగా చేయకపోయి ఉంటే ఏ ప్రమాదం జరిగేదో తెలియదు. ఆగస్టు 12వ తేదీన ఈ అరెస్టులు జరిగాయి వాసు గారు. 15వ తేదీన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. సో 15వ తేదీన కంటే ముందు 3 రోజుల ముందు జరిగింది. అండ్ 17వ తేదీన అమిత్ షా గారు ట్వీట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఈ షహజాద్ భట్టి గురించి తెలియాలి. అసలు ఈ షహజాద్ భట్టి ఎవరు అని అంటే కనుక, వీడు 2025 మార్చి నెలలో జలంధర్ గ్రెనేడ్ అటాక్ లో కీలక పాత్రధారి. అండ్ అంతకుముందు సిర్సా ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది పంజాబ్ లోనే, అతని ఫోటో మనం చూస్తున్నాం. అతనే పోలీస్ స్టేషన్ పైన దాడి చేసినటువంటి దాంట్లో కూడా ఇతనే కీలకమైనటువంటి వ్యక్తి. అండ్ అంబాలా పోలీస్ స్టేషన్ పైన కార్ బాంబింగ్ అటాక్ జరిగింది జనవరి 2026. దాంట్లో కూడా ఇతనే ఉన్నాడు వెనకాల. అండ్ హనుమాన్గర్ కరెక్షన్స్, చాలా వాటిల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ గ్యాంగ్స్టర్ కాస్త టెర్రరిస్ట్ గా మారినటువంటి ఉదంతం. మామూలుగా పంజాబ్లో గ్యాంగ్స్టర్గా ఉన్నవాడు కాస్త ఇప్పుడు టెర్రరిస్ట్గా మారాడు. అక్కడ నుంచి డ్రోన్ల ద్వారా వెపన్స్ సరఫరా చేయడము, అండ్ నార్కోటిక్స్ సరఫరా చేయడము, ఈ డ్రగ్స్ పెడ్లింగ్ చేయడము, అండ్ రకరకాల పద్ధతుల్లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిర్వర్తిస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. పాకిస్తాన్ ISI, ఇంకోటి ఏంటంటే, నిన్ననే ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు కశ్మీర్లో కొన్ని వందల అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు ఒక్కసారిగా ఈడీ అధికారులు. ఏంటంటే, కొన్ని వందల వేల అకౌంట్స్ ఉంటాయి, మామూలు వ్యక్తుల అకౌంట్స్, అవి పర్సనల్ అకౌంట్స్, నిజంగా సేవింగ్స్ అకౌంట్స్. ఆ సేవింగ్స్ అకౌంట్స్ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ ATM కార్డు, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ అవన్నీ కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో చెక్ లీవ్స్ దగ్గర నుంచి సంతకాలు పెట్టించుకొని వేరే వాళ్ళు తీసుకుంటారు. మామూలు వ్యక్తి వాళ్ళకి ఏంటంటే, ప్రతి నెల ఆ పర్టికులర్ అకౌంట్లను యూజ్ చేసుకున్నందుకు నెలకి ఇంత డబ్బులు ఇస్తారు. ఓకే, నెలకింత డబ్బులు ఇచ్చేస్తారు. మేము మీ అకౌంట్లోకి ఎట్లా డబ్బులు లేవు కదా, కొందరు అమాయకంగా కూడా ఇచ్చేస్తారు. ఏముంది మనకు తెలియదు కదా, మన పిల్లలు ఎవరో ఉంటారు, ఇంకెవరో అడుగుతారు, నాకేం తెలియదు అబ్బా అని అంటే వచ్చేస్తుంది. సో మెల్లిగా అట్లా ఒక 100 అకౌంట్స్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఆ 100 అకౌంట్లోకి ఎవరికి తెలియకుండా చిన్న మొత్తాల్లో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఏ కజకిస్తాన్ నుంచో, ఏ కిర్గిస్తాన్ నుంచో, లేకపోతే మన దీని ఏమంటారు తుర్క్మెనిస్తాన్ నుంచో, లేకపోతే దుబాయ్ నుంచో, అంటే పాకిస్తాన్ నుంచి కాకుండా వేరే ప్లేసెస్ నుంచి, ఒక న్యూట్రల్ గా ఉండే ప్లేసెస్ కొన్ని, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచి రావచ్చు, లేకపోతే సింగపూర్ నుంచి రావచ్చు, రకరకాల ప్లేసెస్ నుంచి డబ్బులు వస్తాయి. చిన్న మొత్తాల్లో డబ్బులు వస్తాయి. ఆ చిన్న మొత్తాల్లో వచ్చిన డబ్బులు ఒక దాంట్లో 10,000 కలిపితే 1 లక్ష రూపాయలు అవుతాయి. దాన్ని ఇంకో దానికి వాడతారనమాట. సో అట్లా ఒక పెద్ద నెక్సెస్ నడుస్తోంది. దీన్ని అంటే దాన్ని ఫస్ట్ అసలు బేసికల్లీ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారో గుర్తించడము, ఆ ఆపరేట్ చేసిన దాన్ని బర్స్ట్ చేయడం, మళ్ళీ దాన్ని వెలుగులోకి తీసుకురావడం, వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా 24 గంటలు మన నిఘా వర్గాలు మన పని చేస్తున్నారు. కాబట్టి మనం ఇవాళ సుఖంగా ఉండగలుగుతున్నాం. మనకు తెలియదు అంటే 2014కి ముందు మనం చూసాం కదా, గోకుల్ చాట్ బ్లాస్ట్, లుంబిని పార్క్ బ్లాస్ట్, జైపూర్ బ్లాస్ట్, జర్మన్ బేకరీ బ్లాస్ట్, అటు ముంబై బ్లాస్ట్లు, అటు అహ్మదాబాద్ బ్లాస్ట్లు, బెంగళూరు బ్లాస్ట్లు. మీరు ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్లేస్లోనూ ఏదో ఒక చోట బాంబ్ బ్లాస్ట్లు జరుగుతూ ఉండేవి. ఇవాళ ఎందుకు అవి జరగట్లేదు అని అంటే, ఇగో ఇట్లా ప్రతి ప్లేస్లో టెర్రర్ యాక్టివిటీస్ ఎక్కడ ఉంటే అక్కడ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అంటారు సరే, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇవాళ సుఖంగా ఉన్నాం. ప్రపంచమంతా ఒకవైపు నడుస్తూ ఉంటే మనం టెర్రరిస్టులను గుర్తించే, ఇప్పుడు ఎందుకు మనం సోషల్ మీడియా యాక్టివిటీస్ విషయంలో యాంటీ నేషనల్స్ అవి ఇవి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే కనుక, ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకు కథా వస్తువు ఇస్తున్నది ఎవరు అని అంటే కనుక ఈ యాంటీ నేషనల్ ఫోర్సెసే. న్యాచురల్ అండి. వాళ్ళ మీద దాడేం జరగదు, ముస్లింల మీద ఏం జరుగుతుంది, నిజంగానే బాగున్నారు, హ్యాపీగా ఉన్నది ఇక్కడ సొసైటీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీ మీద దాడి చేస్తున్నారు, మీ మీద ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఇన్స్టిగేట్ చేయగానే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పాపం నిజమేనేమో అని నమ్మేసి ఎవరు మాట్లాడతారు ఇవన్నీ, అరుంధతి రాయలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, దిమాగి నక్సల్స్ మాట్లాడే మాటలకి ప్రభావితమైన వాళ్ళు టెర్రరిస్ట్ల వైపు వెళ్తారు. ఈ దిమాగి నక్సల్స్ మాట్లాడేదాన్ని విన్న వాళ్ళే టెర్రరిస్ట్, నిజంగానే నేను ఇక్కడ అభద్రతలో ఉన్నానేమో, నిజంగానే ఈ దేశం ప్రకాష్ కోపం వస్తుంది, వస్తే రానివ్వండి, ఆయన ఒప్పుకుంటే ఇంకా బెటర్ దిమాగి నక్సల్ అని. ఇట్స్ ఓకే. పాయింట్ ఏంటంటే, దేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వాతావరణాన్ని బిల్డ్ చేస్తున్నారు, అది ప్రమాదం. ఇప్పుడు ఇవి కనపడవు.